దేవుని నామానికి మేము కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మొట్టమొదటిగా లోకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి గారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను కనపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమును స్వస్థపరిచిన వాడితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తాను. అలాగే ఈ సమయంలో మాకు సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నారు. మరి మొట్టమొదటిగా మరి మాస్టర్ గారు మరి చెడు స్నేహాలు పట్టకూడదు, దేవుని యొక్క మరి భయభక్తులతో మనం మెలగాలి అని చెప్పి యవనస్తులకు సూచన చేశారు. అలాగే మరి రెండోసారి మాట్లాడినటువంటి మాస్టర్ గారు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలని తెలియజేశారు. అలాగే కృతజ్ఞతలు కలిగి ఉండటంలో వచ్చేటువంటి లాభాలని, ఆశీర్వాదాలని ఆయన తెలియజేశారు. అలాగే నేను కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం గురించే కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఈరోజు దేని కొరకు కృతజ్ఞత కూటం ఏర్పాటు చేశారంటే, కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, అందుకోసం ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎవరైనా సరే పాస్ అవ్వాలి అంటే దేవుని కృప అవసరమైనది. ఎవరైనా సరే చదువుకునేటప్పుడు వాడు దానిలో ఉత్తీర్ణులు అవ్వాలి అంటే దేవుని యొక్క జ్ఞానం అవసరమైనది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చదువుకునే పిల్లలకి, ఏమనంటే, మీరు చక్కగా చదువుకొని మీకు సబ్జెక్టు బాగా అర్థమయ్యి మంచి మార్కులు వచ్చి మీరు మంచి ఉన్నత స్థితిలో స్థిరపడాలి అంటే మీరు దేవునికి నమ్మకంగా ఉండండి అని చెప్తాను. దేవుని మీరు ఆరాధించండి, దేవుని భయభక్తులు కలిగి అని చెప్తాను. ఎందుకనంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, యెహోవా యందలి భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానం రావాలంటే నువ్వేం చేయాలంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఇదేంటండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకి 10th క్లాస్ ఎట్లా పాస్ అవుతామండి, 10th క్లాస్లో సబ్జెక్టులు ఎట్లా అర్థం అవుతాయండి అని మీరు అనొచ్చు. అయితే సంగమా గమనించండి, 10th క్లాస్లో చదివే సబ్జెక్టులు అన్నీ కూడా ఏంటి? ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం, మ్యాథ్స్, లెక్కలు, ఇవన్నీ కూడా చదువుతాం. ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి చూస్తే అప్పుడు దేవుడికి ఈ జ్ఞానానికి సంబంధం ఏంటో మనకు అర్థం అవుతుంది. భౌతిక శాస్త్రం అంటే ఏంటో తెలుసా? భూమి తన చుట్టూ తాను ఎట్లా తిరుగుతూ ఉంది, చంద్రుడు ఏ విధంగా భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, మనం పైకి ఎగిరితే ఎందుకు కింద పడుతున్నాం? ఎవరైనా గమనించారా? పైకి ఎగిరితే గాలి ఉంటామా, కింద పడతామా? కింద పడతాం. ఈ కింద పడాలి అని రూల్ పెట్టింది ఎవరు? దేవుడు. సైంటిస్టులు కాదండి. పైకి ఎగిరితే కింద పడాలని రూల్ పెట్టింది ఎవరు? సైంటిస్టులు కాదు, దేవుడు. పెడితే సైంటిస్టులు ఏం చేస్తున్నారు? మరి దాన్ని చదువుతున్నారు. ఎందుకు కింద పడుతున్నాం, దానికి కారణం ఏంటి తెలుసుకోవడమే ఫిజిక్స్ అంటే. అర్థమైనా? అంటే దేవుడు ఏదైతే ఈ విశ్వంలో ఒక రూల్స్ని పెట్టాడో, ఒక నియమాన్ని పెట్టాడో, ఆ నియమాన్ని చదవడమే ఫిజిక్స్ అయినది. చూడండి, మనం బండి మీద వెళ్తూ ఉంటాం, సడన్ గా బ్రేక్ కొట్టగానే ముందుకు పడతాం, వెనక పడతామా? ముందుకు పడతాం. ఎందుకు వెనక పడకూడదు? ముందుకే పడాలని నియమించింది ఎవరు? దేవుడు. అలాగే సో దాని గురించి చదివేదే ఫిజిక్స్ అన్నది. కాబట్టి ఈరోజు నీకు ఫిజిక్స్ అనేది అర్థం కావాలంటే ఎవరి వల్ల నీ జ్ఞానం? దేవుడి వల్ల. అలాగే కెమిస్ట్రీ చదువుతున్నాం, రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రం అంటే ఏమి లేదండి, ఇనుము ఉంది, ఇనుము తీసుకెళ్ళి బయట రోడ్డు మీద పారేసాం. అది 10 రోజుల తర్వాత చూస్తే ఏమొస్తుంది? దాని మీద తుప్పు వస్తుంది. సో ఈ తుప్పు ఎందుకు పడుతుంది అని తెలుసుకోవటమే రసాయన శాస్త్రం.
ఆమె బయట ఇనువును పారేస్తే తుప్పు పట్టాలి అని నిర్ణయించింది ఎవరు? సైంటిస్టులు కాదు, దేవుడు నిర్ణయించాడు. అలాగే సో దేవుడు నిర్ణయించిన దాన్ని సైంటిస్టులు లేదంటే మన టెక్స్ట్ బుక్స్ లో ఏం చదువుతున్నాడు వారిని నేర్చుకుంటున్నాం మనం. అదే కెమిస్ట్రీ అంటే. ఆమె సో ఎందుకు దానికి కారణం ఏంటి అని అంటే ఇనుము అంటే ఐరన్, ఫెర్రస్ అంటారు దాన్ని. ఆమె సో దాన్ని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ గా మారుతుంది, దాన్ని తుప్పు అంటామని. ఇదంతా కూడా ఎక్కడ నేర్చుకుంటాం మనం? కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. కానీ ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడాలని, తుప్పు పట్టాలని నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఆమె సో ఈ రోజు నీకు కెమిస్ట్రీ అర్థం కావాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు. జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి. ఆమె సో కాబట్టి ఈరోజు 10th క్లాస్ పాస్ అవ్వాలన్నా, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలన్నా, నీకు మంచి ఉద్యోగం రావాలన్నా, అంతెందుకు నువ్వు బయలుదేరి పనిలో నువ్వు చేసే పని నీకు అర్థమై నువ్వు మంచి బయలుదేరి మేస్త్రి కావాలన్నా, లేదంటే నువ్వు కొడుతున్నావు దర్జీవి, టైలర్వి, సో నువ్వు చేసే పనిలో నువ్వు నిపుణత సాధించాలన్నా నీకు ఆ పని గురించి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థమైతేనే మంచి పని అవుతాడు, అవునా కదా? ఆమె సో ఈ అర్థం అవటం అనేది జ్ఞానమైనది. ఆమె సో ఈ జ్ఞానం నీకు రావాలి అంటే ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అలెలుయా. చూడండి, బైబిల్లో దేవుడి యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తయారు చేయడానికి దేవుడు బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని దేవుడు చెబుతున్నాడు మోషేతోటి, అతనికి నేను సమస్త జ్ఞానం ఇచ్చినాను, ఇతడితో చేసే పనులన్నీ, ఆమె విచిత్రమైన పనులన్నీ కూడా చేయడానికి అతనికి నేను జ్ఞానం ఇచ్చినాను. కాబట్టి అతని ద్వారా ఏమిటి ఈ బలిపీఠం కానివచ్చు, లోపల కరుణాపీఠం కావచ్చు, ఇవన్నీ కూడా అతను చేస్తాడు, నువ్వు అతని చేత చేయించు అని చెప్పి మోషేకి చెప్తా ఉన్నాడు దేవుడు. ఆమె సో బెసలేలకి చెక్కే పని, ఆమె సో వెండిని లేదంటే ఇత్తడిని, వెండిని, బంగారాన్ని కరిగించి దాంతో పోత పోసి వివిధ రకాలైనటువంటి ఆకారాలు చేసి జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చి ఉన్నాడు. అలాగే ప్రియ సంఘమా, ఈరోజు మనకి జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర వెళ్ళాలంటే దేవుడి దగ్గర వెళ్ళాలి. అలాగే సో కాబట్టి ఈరోజు ప్రియ సంఘమా, మరి కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఇస్తేనే తప్ప దేవుడు ఎవరు కూడా పాస్ కాలేరు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే సో ఇక్కడ చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది వచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచమని అడిగారు. యేసు ప్రభువు స్వస్థపమని నేను చెప్పాడు. చెప్పిన తర్వాత 9 మంది ఎటుపోయారో తెలియదు. కానీ ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? ఒక్కడే వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చాడు. సో తెలియజేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, కృతజ్ఞత నాకు ఎందుకు తెలియజేస్తున్నావు, అవసరం లేదు అంటలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే 10 మంది కూడా స్వస్థపడింది, 9 మంది ఎక్కడ పోయారు, ఒకడే వచ్చావేంటి అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు అనగా దేవుడు ఈ దేని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అంటే, నీకు దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆ మేలుకి కృతజ్ఞత నువ్వు తెలియజేయాలి అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ప్రియ బిడ్డలారా, మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆమేన్. ఆయనకి స్తుతులు తెలియజేయాలి. ఆమేన్. అలాగే ఇంకో చోట మనం చూస్తే ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. ఆ పుట్టు గుడ్డివాడు స్వస్థత పొందాడు. పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి, శాస్త్రులు, పరిశీలకులు అందరూ కూడా మతపతులు వచ్చి, నేను ఎవరు స్వస్థపరిచాడు అని చెప్పి అడిగితే ఆ గుడ్డివాడు చెప్తున్నాడు, నన్ను యేసు అనే వ్యక్తి స్వస్థపరిచాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు అసలు అతనెవరో మాకు తెలియదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు, మాకు అతనికి సంబంధం లేదు, అసలు అతన్ని స్వస్థపరచడం ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతన్ని ఒత్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఎంత నాకు తెలియదండి, నన్ను స్వస్థపరిచింది యేసు అని చెప్పాడు. అదే ఇంకా ఏమన్నారో తెలుసా వాళ్ళు, ఎవరైనా సరే యేసు గురించి బోధ చేస్తే, యేసుని ఘనపరిస్తే, యేసు నామాన్ని మీరు ఉచ్చరిస్తే, ఆయనకి కనుక మీరు ఒత్తాసగా పలిగితే, మాట్లాడితే మిమ్మల్ని సంఘం నుంచి వదిలేస్తా ఉన్నారు. సో ఆ మాటను భయపడి యేసుక్రీస్తు గురించి పాజిటివ్ గా మాట్లాడితే, యేసుక్రీస్తు చేసేటువంటి సహాయాన్ని చెప్పినా కూడా అక్కడ నుంచి వెళ్ళగొడతారేమో అన్నటువంటి భయంతో వాని తల్లిదండ్రులు కూడా ఏమన్నారంటే, మాకు తెలియదు ఎవరు స్వస్థపరిచారు అతన్ని, అతను వయసు వచ్చాడు కాబట్టి వాడిని అడిగినారు. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తిని మరలా అడుగుతున్నారు వాళ్ళు. ఎవరిని? పుట్టుగుడ్డివాడు కాబట్టి ఇప్పుడు కన్నులు చూపు పొందిన వ్యక్తిని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడట్లా, నన్ను వెళ్ళేస్తారేమో, నన్ను దూరం పెడతారేమో,
నన్ను హింస పెడతారేమో అని భయపడకుండా అతను ఏమంటున్నాడంటే నన్ను స్వస్థపరిచింది యేసే అని చెప్పాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, మనము దేవుని దగ్గర మేలు పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము తిరిగి దేవునికి కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నప్పుడు ఈరోజు దేవుని పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు కృతజ్ఞత చూపించడం అంటే అర్థం ఏంటంటే ఖర్చు పెట్టి కూటం పెట్టడం మాత్రమేనా? పాస్టర్ గారికి కానుకలు ఇవ్వడం మాత్రమేనా? సో మేలు జరిగిందని భోజనాలు పెట్టడం మాత్రమేనా? వస్త్రాలు పంచడం మాత్రమేనా? ఇంత మాత్రమే కాదు, ఇంకా మనం ఏం చేయాలంటే యేసు కొరకు మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. యేసు క్రీస్తు యొక్క వాక్యం కొరకు మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఆయన గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అదే నిజమైన కృతజ్ఞత అంటే. ఈరోజు కేవలం మనం ఏం చేస్తున్నామంటే డబ్బులు ఖర్చు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నాం. దేవుడు నాకు మేలు చేశాడు, ఇదిగో నేను డబ్బులు ఇచ్చా, అయిపోయింది. ఈరోజు దేవుడు నాకు మేలు చేశాడు, సంఘంలో ఒక వస్తువు తీసుకొచ్చి పెట్టా, అయిపోయింది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిజమైన కృతజ్ఞత ఏమిటి అంటే నీకు దేవుడు మేలు చేసినప్పుడు నీవు దేవుని కొరకు నిలబడాల్సిన అవసరం ఉన్నది. దేవుని యొక్క మాట ప్రకారం నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ భూలోకంలో ఇద్దరు ఉన్నారు, ఒకడు సాతాను, ఒకడు ఒక ఆయన దేవుడు. ఈరోజు నువ్వు నిలబడితే సాతాను వైపు నిలబడాలా, లేదంటే దేవుడి వైపు నిలబడాలా, మధ్యస్థంగా ఉండదండి. ఓకే, ఒక ఆయన అన్నాడంట చనిపోయేటప్పుడు, అరే నువ్వు యేసు ప్రభు అని చెప్పి నువ్వు నమ్ముకున్నావు అని చెప్పి యేసు ప్రభు పేరు తెలుసుకో, నువ్వు పరలోకం పోతావు అని చెప్పానంటే వాడు తెలుసుకోవట్లేదంట. అలాగే నువ్వు నేను దేవుడికి నేను సాతానికి సంబంధించిన కాదు అని చెప్పు నువ్వు అని అంటే కాదు నేను అక్కడ చెప్పను అన్నాడంట. నేను సాతాను తిట్టను, దేవుణ్ణి పొగను. మరి ఏం చేస్తానంటే నేను మధ్యస్థంగా ఉంటాను. ఎందుకంటే నేను ఒకవేళ పాతాళం పోతే ఈ భూమి మీద నువ్వు తిట్టేపోతానని చెప్పి వాడేవాళ్ళని చేస్తాడేమో పాతాళంలో. అలాగే యేసు ప్రభువుని కనుక తిట్టానా, యేసు ప్రభువుని వ్యతిరేకంగా మాట్లాడానా, ఒకవేళ నేను పరలోకం పోతే యేసు ప్రభు నన్ను గెంటేస్తాడేమో అని వాడు ఎటు మాట్లాడకుండా ఉన్నాడంట. మీ సంగమా అలా ఉండదు దేవుడి దగ్గర. అయితే ఎటన్నా ఉండాలి, లేదంటే ఇటన్నా ఉండాలా. సో ఈరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే నువ్వు దేవుని పక్షం ఉన్నట్టు. కృతజ్ఞతలు నువ్వేం తిట్టాల్సిన అవసరం లేదు దేవుణ్ణి. నీకు మేలు జరిగినా సరే నువ్వు దేవుని నామాన్ని ఘనపరచలేదు అని అంటే నువ్వు మెదకుండా ఉన్నావంటే నువ్వు సాతాను పక్షంలో ఉన్నట్టే. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని పక్షాన దేవుని వాక్య పక్షాన నిలబడటమే దేవునికి కృతజ్ఞత చెల్లించడమైనది. హల్లెలూయా. అలాగే చివరి ఒక మాట నేను ముగిస్తాను. ఈరోజు దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం తెలియజేస్తామో దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు. దేవుడు ఇంకా ఇంకొక ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా నేను చెప్తాను చూడండి. ఎవరైనా సరే మనకు వచ్చి ఒక 10,000 ఇచ్చారు అనుకోండి, డబ్బులు మన అవసరంలో ఉన్నాం, 10,000 ఇచ్చారు. ఇలానే నేను ఆ 10,000 తీసుకున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంకొక సహోదరుడు వచ్చాడు, ఆ సహోదరుడికి నేను 10,000 ఇచ్చా, 10,000 థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాడు, ఇంక వెళ్ళిపోతున్నాడు ఇక మాట్లాడకుండా. ఇంకొక వ్యక్తికి మళ్ళీ 10,000 ఇచ్చా, ఆ వ్యక్తి తీసుకొని ఓ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, దేవుడిని దీవించగాక, నన్ను ఎంత కష్టం నుంచి నువ్వు బయటపడేసావు తెలుసా అని చెప్పి ఎగిరి కనిపేసి సంతోషంగా ఆయన హత్తుకుని నీకు నిజంగా నేను రుణపడి ఉంటాను, నువ్వు నాకు చాలా మేలు చేశావు అని చెప్పి ఎంతో బిగ్గరగా కేకలేసి సంతోషంతో అతను హత్తుకున్నాడు అనుకోండి. ఇప్పుడు రెండోసారి గనక ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తాడు? మూడో వ్యక్తికి ఇస్తాడు. ఎవరైతే సంతోషపడ్డాడో, ఎవరైతే అతన్ని పొగిడాడో, ఎవరైతే అతనికి కృతజ్ఞతలు తెలియజేశారో, ఎవరైతే సంతోషపడ్డారో అతనికే మరలా ఇంకోసారి అతను సహాయం చేస్తాడు. ఆమేన్. అలాగే ఈ రోజు కూడా నీవు దేవుడు మేలు చేసినప్పుడు మెదలకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నావు అనుకో, ఆమేన్, దేవుడు రెండోసారి నీకు మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. సో కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే మేలు చిన్నదైనా సరే నువ్వేం చేయాలంటే పెద్దగా కేకలు వేయాలి. ఆ గుడ్డివాడు ఆ కుష్ఠరోగి ఏమన్నాడంటే గట్టిగా కేకలేశాడంట. ఆమె చూడండి, అందుకు యేసు వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగి చూసి 15వ వచనం ముగిస్తున్నాను, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ, ఆమె ఎలా మహిమపరుస్తున్నాడు? కేకలేస్తున్నాడు, సంతోషంగా ఆనందంగా గెంతు వేస్తా ఉన్నాడు. ఆమె సో అలాగా దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుడు ఇంకోసారి మనకు మేలు చేయడానికి ఇష్టపడే దేవుడే అన్నాడు. ఆమె అంతేగాని సైలెంట్ గా దేవుడు ఇస్తే మనం కూడా సైలెంట్ గా కూర్చున్నాం అనుకో, ఆమె దేవుడు రెండోసారి నిన్ను దీవించడు.
ఆమేన్. సో ఈరోజు దేవుడు ఎన్ని మేలు చేసినా సరే మనము సైలెంట్ గా కూర్చుంటారు చాలా మంది, నోరు మెదపరు, కనీసం సాక్ష్యం కూడా చెప్పడానికి ఇష్టపడరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అసలు దేవుడు చేసిన మేలును గుర్తించలేదని అర్థం. ఆమేన్. సో దేవుడు చేసిన మేలును గుర్తించినప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా దీవించే దేవుడే ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆపిల్ చెట్టు కింద ఒక పంది ఉన్నట్టు ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. పైనుంచి ఆపిల్ కాయలు పడుతూ ఉన్నాయి. పడుతుంటే ఈ పంది తింటా ఉందంట. ఒకటి పడింది తిన్నది, రెండు పడింది తిన్నది, మూడు పడింది తిన్నది, సాయంత్రం వరకు తింటా ఉందంట. కానీ ఒక్కసారి కూడా, రోజు మొత్తంలో ఒక్కసారి కూడా ఆగి అసలు ఈ ఆపిల్ కాయలు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎవరు నాకు ఇస్తున్నారని చెప్పి ఒక్కసారి కూడా తల పైకెత్తి చూడటానికి కూడా ప్రయత్నం చేయలేదంట. ఆమె ఈ సంగమా, మనం దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు మేలు పొందుకుంటాం. దేవుని కొరకు రాబడింది, ప్రతి దినము మన కొరకు మేలు కాచబడి ఉన్నది. ప్రతి ఉదయం నీ కొరకు మేలు కాచబడి ఉన్నది. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనకు మేలు చేస్తాను ఉన్నాడు, మేలు పంపిస్తూ ఉన్నాడు. కానీ నీవు దాన్ని గుర్తించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించడు. కాబట్టి ఆ చెట్టు కింద పందిలాగా ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మరి సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి మరలా నేను సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను.